కులమతాలకు అతీతంగా నిర్వహించబడుతున్న బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు ప్రతి ఏటా అంటే సుమారు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ యశోధర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడుతాం. నమస్తే మేడం. మేడం, ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? గత 25-26 ఇయర్స్గా నేను ఈ సర్వీస్ చేస్తున్నాను. అంటే ఇనీషియల్గా మేము వచ్చిన కొత్తల్లో ఇక్కడ చూస్తే అసలు పేషెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే డిఎంహెచ్ఓ వాళ్ళు స్టాల్ ఒక్కొక్కసారి పెట్టేది, ఒక్కోసారి పెట్టకుండా, అంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో అసలు ఇక్కడికి లోపలికి రావడమే కష్టంగా ఉంటే వాళ్ళకి ఇక్కడ సిక్ అయితే ఇక్కడ నుంచి వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళాలన్నా కూడా ఎంత కష్టము. ఏదైనా చిన్న సో అది ఐడియా వచ్చి నాకు అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. దాదాపు 25-26 ఇయర్స్ అవుతుంది అందాజా. సో అప్పటి నుంచి రెగ్యులర్గా నడుస్తున్నాయి ఇవి. సో కామన్ కంప్లైంట్స్ ఇక్కడ ఎవరు పెద్ద గైనకాలజీ కంప్లైంట్స్తో ఎవరు రారు, ప్రెగ్నెంట్ గర్ల్స్ ఎవరు రారు. ఎందుకంటే కూర్చుని వాళ్ళ ఊర్లలో మెజారిటీ పేషెంట్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఊర్లు, చుట్టుపక్కల స్టేట్స్, వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. మాకు డేటా అంతా అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసి వేరే కంట్రీస్లో ఎంతమంది ఉన్నారు అని చూస్తే మాకు వచ్చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ 3 కంట్రీస్ చూసాము. యాక్చువల్గా యూరప్ నుంచి కూడా ఎవరో వచ్చిన్నారు. ప్రాబబ్లీ వాళ్ళు దీనికోసమే వచ్చారో ఇంకెందుకన్నా వచ్చారో తెలియదు, వచ్చిన్నారు, రికార్డులో ఉండింది. అట్లా ఇక్కడ వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ నుంచి పాపం పాస్, మాకంటే వెహికల్ పాస్ ఉంటుంది, వాళ్ళకి అది కూడా ఉండదు. సో వెరీ డిఫికల్ట్ పాపం వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేది. అంటే ఎలాంటి వాళ్లకు ఇక్కడ వైద్యం చేస్తున్నారు? ఏమేమి వైద్యం చేస్తున్నారు? ఇక్కడ కామన్గా చేసేది ఏంటంటే వాళ్ళ కంప్లైంట్, మెజారిటీ పేషెంట్స్ వచ్చే కంప్లైంట్స్ జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, ఈ పెయిన్ కిల్లర్స్, గ్యాస్ట్రైటిస్, సో ఇలాంటివి ఎక్కువ ఉంటుంటాయి. స్కిన్ ర్యాషెస్, ఐ అలర్జీ, కంటికి నీళ్లు గారడం, ఐ అలర్జీ, ఇయర్లోకి నీళ్లు పోవడం వల్ల ఇయర్ పెయిన్ అని ఇవి వస్తాయి. సో ఈ ఐస్కి, ఇయర్కి అవన్నీ కొంచెం ఐ డ్రాప్స్, కాఫ్ సిరప్స్ ఇవన్నీ పెట్టడం వల్ల సో వాళ్ళకి ఇమీడియట్ బెనిఫిట్ వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా. అదర్వైజ్ సపోజింగ్ వాళ్ళు నా మనవాళ్ళు మొన్న ఈ మధ్య ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు స్విమ్ చేసి వాళ్ళకి రెడ్నింగ్ వచ్చింది. సో అసలు ఎంత విలువెల్లాడిపోయామో మేము, ఎట్లా అని. లక్కీగా కొనుక్కునేదానికైనా అక్కడ ఫార్మసీలో దొరికింది మాకు ఐ డ్రాప్స్, వేసుకున్నాం. బేబీస్ హ్యాపీగా నిద్రపోయారు. సో అలాగ మాకు వచ్చిన ఇబ్బందిలాగే ఇక్కడ వాళ్ళకి రాకోకుండా మేము ఇమీడియట్గా ఐ డ్రాప్స్ అది వేసి ఇది చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా. ఇవన్నీ మేము చేసేది చిన్న చిన్న సర్వీసెస్. చిన్న పిల్లలు కూడా ఈ ఎండవేడిమికి బాగా ఇదైపోయి వస్తున్నారు. అట్లా వాళ్ళకంటే మేము బేసిక్గా వాళ్ళకి బటర్ మిల్క్ తాగించండి, కోకోనట్ వాటర్ ఏమన్నా తాగించండి, హైడ్రేషన్కి బాగుండేది చేయటం చెప్తాం. కానీ సెలైన్లు అలాంటివన్నీ ఇప్పటిదాకైతే పెట్టలేదు. అంటే ఎవ్రీ ఇయర్లో కూడా ఒకళ్ళిద్దరు పేషెంట్స్కి తప్పితే అంత దూరం పెట్టుకోము. సో అంత డీహైడ్రేషన్, అంత ప్రాబ్లం ఉందంటే సో గవర్నమెంట్ వెహికల్, అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో దింపేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అఫ్కోర్స్ మిగతా హాస్పిటల్స్ వాళ్ళ వెహికల్స్ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ వాళ్ళ హాస్పిటల్లో చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇక్కడికి వచ్చే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి అట్లా చాలామంది పేషెంట్స్కి మేము డైరెక్ట్ చేసి, అక్కడ హాస్పిటల్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి క్యాజువాలిటీలో ఎవరున్నారు, క్యాజువాలిటీలో ఇట్లా పేషెంట్ వస్తున్నారు చూసుకోండి. సో ఇలాంటివన్నీ చేస్తుంటాము. సో ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది పేషెంట్స్కి. మేడం, ఒకటి అంటే మీకు ఇందిరాగాంధీ కుటుంబం అంటే అంత ఎందుకు? అదేవిధంగా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఏదో ఒకటి అంటే సోనియా గాంధీ ఫోటో, రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు మీరు? అంటే సోనియా గాంధీ గారితో నాకు పరిచయము దాదాపు 30 ఇయర్స్ అవ్వలేదనుకుంటా, 28 ఇయర్స్ నుంచి ఆమెతో నాకు పరిచయం ఉంది. సో నేను ఆమెతో ఎలా కలిసాను అనేది వాళ్ళు రప్పించుకుంటే నేను గెలవగలను. ఆఫ్టర్ ఆల్ నేను ఎక్కడున్నాను, ఆమె ఎక్కడున్నారు, నేనే పొజిషన్లో ఉన్నా, ఆమె పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ నుంచి నేను ఆమెను గెలవాలని పోతే దొరికే పని కాదు. ఆమె బహుశా ఆమె స్క్రీన్ చేయించుకొని ఇలాంటి సైకాలజీ వాళ్ళు కావాలి. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి
ప్రాబబ్లీ నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆమెకి బాగుంటుందేమో అనిపించిందేమో. అందుకని ఇన్ని ఇయర్స్ నుంచి మా రిలేషన్లో కూడా ఎప్పుడూ హెచ్చుతగ్గులు రాలేదు. మేడం గాంధీ నా నేను తప్పులు చేసున్నా సరే ఆమె ఏ రోజు కూడా ఆమెకి అఫెండ్ అయినట్టు కానీ ఎప్పుడూ నాకు అనిపించలేదు. అంతే కైండ్గా ఆమె ఉండేవాళ్ళు. కోర్స్ నాకు ఆమె అంటే చాలా చాలా అభిమానం. ఆమె కొడుకు కాబట్టి రాహుల్ గాంధీ గారు అంటే ఇష్టము. అండ్ మోర్ ఓవర్ ఎవరికి ఇష్టం ఉండదు రాహుల్ గాంధీ గారు అంటే. అంత మంచి బిడ్డ నాకెందుకు పుట్టలేదు అనిపించే అంత ఈర్ష్య కలుగుద్ది. అంత హార్డ్ వర్కింగ్, అంత జెంటిల్ మ్యాన్, అండ్ మోర్ సో పవర్కి హీఈస్ నాట్ క్రేవింగ్. దేని మీద పెద్ద మనీ మీద క్రేవింగ్ లేదు, పవర్ మీద క్రేవింగ్ లేదు. ఏదో నాకు దేవుడు ఇచ్చిన ఈ పని ఇచ్చారు, నేను చేస్తున్నాను అని అంత సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం అనేది ఇట్ ఈస్ నియర్ ఇంపాసిబుల్. సో అలాంటి అబ్బాయిని ఎవరు ఇష్టపడరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అంటే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు అంటే సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ వైద్యపరంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామంటూ డాక్టర్ యశోధర్ అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV బారా షహీద్ దర్గా నుంచి.